హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రుచికరమైన, హెల్తీ అయిన 2 రకాల పరోటాలని ఈ పరోటాలు ఆఫ్టర్‌నూన్ లంచ్ గాను, డిన్నర్ గాను, అలాగే ఎవరైతే పిల్లలు లంచ్ బాక్స్‌గా రైస్ ఐటెమ్స్‌ని ఇష్టపడని వాళ్ళకి ఈ పరోటాలని హ్యాపీగా చేసి పంపించవచ్చు. ముందుగా ఆలు పరోటా. ఈ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను ఒక బౌల్‌లో 1 ½ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోండి. ఆయిలు ఎప్పుడైనా లాస్ట్‌లో కాకుండా ఇలా పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసుకొని కలిపామంటే చపాతీలు మెత్తగా సాఫ్ట్‌గా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ వేసిన తర్వాత పిండిని కలిపామంటే ముద్దకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత వాటర్‌ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. పిండి మరి లూజ్‌గా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిలో లాస్ట్‌లో ఒక 1 టేబుల్ స్పూను ఆయిల్‌ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ పిండిని నాననివ్వండి. ఇప్పుడు ఈ ఆలు పరోటా కోసము 3 పెద్ద సైజు ఆలూని మెత్తగా ఉడికించుకొని తీసుకోండి. ఈ ఆలూని స్మాషరు లేదంటే గరిటెతో కానీ ఇలా ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా మెదుపుకోండి. ఇలా మెదుపుకున్న ఈ ఆలూలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, చాట్ మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, పావు టేబుల్ స్పూను వాము పొడి, 1 టేబుల్ స్పూను కస్తూరి మేతిని ఇలా చేతిలో క్రష్ చేసుకొని తీసుకోండి. ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ అవైలబుల్‌గా లేదు అంటే లెమన్ జ్యూస్‌ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే చాట్ మసాలా వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్‌గా లేదు అంటే స్కిప్ చేయండి. మొత్తము ఈ ఆలూనంతా కలుపుకున్న తర్వాత మీకు ఎన్ని ఉండలైతే కావాలో అన్ని ఉండలు కొంచెం పెద్ద సైజులోనే తీసుకోండి. నేనైతే ముందుగా 4 పరోటాల కోసము ఒక 4 ఉండల్ని చేసుకున్నాను. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చపాతీ పిండిని కూడా తీసి ఒక 5 మినిట్స్ బాగా నీట్ చేయండి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి చపాతీలు అనేది అంత సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా 5 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఆలు ముద్ద కంటే చపాతీ పిండి క్వాంటిటీ తక్కువగా ఉండాలి. అంటే ఆలు ముద్దలో సగం వచ్చి మనం చపాతీ పిండిని తీసుకోవాలి చపాతీ కోసము. ఇలా తీసుకున్న ఈ పిండిని పైన పొడి పిండిని స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోండి. ముందు స్టఫింగ్ కోసము ఎంత సైజు అవసరం పడుతుందో ఆ సైజులో రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలు ముద్దని మధ్యలో పెట్టుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఆ పిండి ఎక్స్ట్రా అనిపిస్తే అంతవరకు తీసేయచ్చు. నేనైతే పిండి మొత్తాన్ని ఇలా ప్రెస్ చేసుకొని తీసుకున్నాను. ఇలా మొత్తం పిండిని ప్రెస్ చేసుకొని తీసుకోవడం వల్ల రోల్ చేసేటప్పుడు లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఈజీగా రోల్ చేసుకోవచ్చు. అలాగే చపాతీని రోల్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా పైన లైట్‌గా ప్రెషర్ పెడుతూ రోల్ చేసుకోవాలి. అప్పుడే లోపల స్టఫింగ్ బయటికి రాకుండా చపాతీలు అనేది మనం ఈజీగా రౌండ్‌గా రోల్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్న ఈ ఆలు పరాటాని ప్యాన్ వేడైందో లేదో చూసుకొని ఆలు పరోటాని వేసుకోండి. అలాగే ఎప్పుడైనా చపాతీని కాల్చేటప్పుడు వన్ సైడు కాల్చుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా వన్ సైడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత సెకండ్ సైడ్‌కి కూడా టర్న్ చేసుకొని ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు తిప్పుకుంటూ ఈ చపాతీలని కాల్చుకోవాలి. ఫ్లేము మీడియంలోనే ఉండాలి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ చపాతీలని కానీ మీడియం ఫ్లేమ్‌లో కానీ రోస్ట్ చేసుకున్నాము అంటే ఇలా లోపల బయట కూడా ఈవెన్‌గా కాలుతాయి. అలాగే ఈ పరోటాలకి నేను నూనెను వాడుతున్నాను. మీరు కావాలంటే నెయ్యిని లేదంటే బటర్‌ని కూడా వేసుకొని ఈ పరోటాలని కాల్చుకోవచ్చు. ఒకసారి పిండిని రోల్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా స్టఫింగు బయటికి రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ పరోటాకి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదు. రైతాతోనే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు గోబీ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము.
ఈ పరోటా చూడ్డానికి లోపల స్టఫింగ్ ఉన్నట్టు ఉండదండి. మనము చపాతీ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది, కానీ లోపల స్టఫింగు ఎక్కువగా పెట్టే చేస్తాము. తక్కువ పిండిని యూజ్ చేసి ఎక్కువ స్టఫింగ్ పెట్టి చేస్తాము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పరోటాకు గాను నేను ఒక ఫుల్లు గోబీనైతే తీసుకున్నాను. ఈ గోబీని ఇలా మొత్తం కట్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా గోబీ వస్తుంది. అయితే ఈ గోబీని తురుముకొని కూడా తీసుకోవచ్చు. తురుముకోవడం వల్ల ఇంత చిన్న చిన్న ముక్కలుగా రాకపోవచ్చు. అలాగే టైం కూడా ఎక్కువగా పడుతుంది. అయితే ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల గోబీలో ఎక్కువగా నీరు ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ లేకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గోబీని ఇలా పిండుకొని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల గోబీ డ్రైగా ఉంటుంది. అలాగే పరోటాల నుండి స్టఫింగ్ బయటికి రాకుండా బాగా యూజ్ అవుతుంది. ఇలా చేసుకొని తీసుకోవడం వల్ల ఇలా మొత్తము పిండుకొని తీసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మసాలాల కోసము ఉల్లిపాయ ఒక మీడియం సైజు సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర ఈ మూడింటిని కలిపి కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూను ఆమ్చూర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, 1/2 టేబుల్ స్పూను కారము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తము మిక్స్ చేసుకొని ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ గోబీని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ గోబీలో ఉన్న ఆ మాయిశ్చర్ అంతా పోయి కొంచెం డ్రైగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ గోబీని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ గోబీ చల్లారేలోపు మనం ఇప్పుడు పరోటాలకి పిండిని కలుపుకుందాము. దీనికి గాను 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. జనరల్గా అయితే 1.5 కప్పు గోధుమ పిండి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూను సాల్ట్, 2 టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకొని చేతికి ముద్దకు వచ్చేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా అలా అని లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి. అలాగే ఈ గోధుమ పిండిని కలిపేటప్పుడు ఇందులో పాలమీగడ లేదంటే పెరుగుని వేసి కలిపినా కూడా సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిని ఒక 15 నిమిషాలు మూత పెట్టి నానబెట్టండి. మీ దగ్గర టైం లేదు అనుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు బాగా నీట్ చేస్తూ కలిపారు అంటే ఈ పిండిని నానబెట్టని అవసరం కూడా లేదు. నేనైతే ఒక 5 నిమిషాలు బాగా నీట్ చేసిన తర్వాత ఇలా ముద్దలా చేసుకొని ఫ్లాట్గా చేసుకున్న తర్వాత పొడి పిండిని 2 సైడ్స్ అప్లై చేసుకొని స్టఫింగ్ కోసము మనకి ఎంత రోల్ అయితే అవసరం అవుతుందో అంత రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ని పెట్టుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు స్టఫింగ్ని అయితే పెట్టాను. అలాగే చుట్టూ అంచులు ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా మధ్యలోకి మొత్తము తీసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తము ఫోల్డ్ చేసుకోండి. ఇలా అంతా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంది కదా, ఆ పిండిని తీసేయాలి. ఆ పిండిని తీసేయడం వల్ల ఇక్కడ పరోటా అనేది మందంగా కాకుండా థిన్గా వస్తుంది. లోపల మీకు స్టఫింగ్ పెట్టినట్టు కూడా అనిపించదు. అలాగే రోల్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ఇలా లైట్గా ప్రెజర్ పెట్టి రోల్ చేశారు అంటే స్టఫింగ్ కూడా బయటికి రాకుండా ఈజీగా రౌండ్గా రోల్ చేసుకోవచ్చు. అలాగే గోబీని తురుముకున్న బ్లెండ్ చేసుకున్న నీరు ఊరుతుంది కాబట్టి గోబీని ఇలా నీరు లేకుండా డ్రైగా తీసుకోవడం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కానీ చూసారంటే పరోటా చాలా పల్చగా రౌండ్గా చేసుకున్నాము. పెనం వేడెక్కిన తర్వాత 2 సైడ్స్ ఫస్ట్ 1 సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. కర్రీ, రైసు 2 కలిపి చేసుకోవడానికి ఎక్కువ టైం లేనప్పుడు, అలాగే రైస్ ఐటమ్స్ ఎక్కువగా ఇష్టపడినప్పుడు ఈజీగా ఈ పరోటాలను చేసుకోవచ్చు. అలాగే పిల్లలు ఎవరైతే వెజిటేబుల్స్ సరిగా తినరో, వెజిటేబుల్స్ చూడగానే ఆ కర్రీని అవాయిడ్ చేస్తారో అలాంటి వాళ్ళు
తినని వెజిటేబుల్స్ అన్నీ ఈ స్టఫింగ్లో యాడ్ చేసి పరోటాలాగా చేసి ఇచ్చామంటే పిల్లలు తెలియకుండానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఎప్పుడైనా మా పిల్లలు ఏదైనా వెజిటేబుల్ పెట్టినప్పుడు తినకపోతే ఇలానే స్టఫింగ్లో పెట్టేసి పరోటా చేసి ఇస్తాను. హ్యాపీగా తెలియకుండానే తింటారు. అలాగే ఈ పరోటాలకి నేను ఎక్కువ ఆయిల్ కూడా వేసి ఫ్రై చేయలేదు. మీకు కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ, లేదంటే నెయ్యి, బటరు ఏవైనా కానీ కొంచెం ఎక్కువగా వేసుకొని కాల్చుకోండి. హెల్దీ వేలో కావాలి అంటే ఆయిల్ కానీ, లేదంటే బటరు, నెయ్యి ఏవైనా కానీ కొంచెం తక్కువగా తీసుకోవడం మంచిది. ఈ పరోటాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.